ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనలు. ప్రియులారా, గత వీడియోలో ఆదికాండం మొదటి వచనంలో దేవుడు భూమాకాశను సృజించను అన్న మాట నేర్చుకున్నాం. దానికి మొదటి వచనానికి రెండవ వచనానికి సంవత్సరాల్లో 1000 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల గ్యాప్ ఉన్నదని మనం చూసుకున్నాం. అయితే రెండవ వచనంలో ఈ దేవుడు సృష్టించిన సర్వ సృష్టిని అది నిరాకారంగాను ఉన్నదానిని దేవుడు క్రమపరచడానికి, ఈ సృష్టికి క్రమపరచడానికి తీసుకున్న సమయమే 6 రోజులు. ఈ సృష్టిని క్రమపరచడానికి దేవుడు తీసుకున్న సమయం 6 రోజులైతే ఆ 6 రోజుల్లో మొదటి దినమే ఏం చేస్తాడో రెండవ వచనం నుంచి ఇలా ఉంది, చదువుకుందాం. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగుకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయము ఉదయం కాగా ఒక దినమాయను. దేవుడు సృష్టిని క్రమపరిచిన మొదటి దినము వెలుగును చీకటి వేరుపరిచి ఒక దినము చేశాడు. ఆదికాండం మొదటి అధ్యాయం 2-3 వచనాలు కామెంట్లో ఒకసారి దయచేసి రాయాలని ప్రభు పేరిట కోరుతున్నాను.